నిన్న ఫ్రెండ్స్ తోటి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా బయట కొంచెం హెవీగానే తిన్నాం. అందు గురించి ఇవాళ సింపుల్గా పెసర స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్, చెరొక బాయిల్డ్ ఎగ్ నేను మా వారు కూడా తినేసామండి. ఇలా నిన్ననే ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేశాను. పెసలు స్ప్రౌట్స్ చేసుకొని నేను మా వారు చెరొక బాయిల్డ్ ఎగ్ తినేసాము. నిన్న బయట భోజనం కదా, ఫ్రెండ్స్తో కలిసి రకరకాలు తిన్నాము. అందుకే ఇవాళ అన్నీ సింపుల్గా ప్లాన్ చేశాను. లంచ్ కూడా సింపుల్గా ప్లాన్ చేశాను. పాలక్ రైస్ చేశాను, దానిలో రైతాతో సరిపెట్టేశాను. ఇవ్వండి పాలక్ రైస్. ఆకుకూరతో ఏమన్నా చేద్దామని ప్లాన్ చేసి ఈరోజు పాలక్ రైస్ చేశాను. నాకు మా వారికి కూడా ఇష్టం. దీనిలోకి రైతా కూడా చేశాను. ఇవ్వండి రైతాతో సరిపెట్టేశాను. కావాలనే ఈరోజు సింపుల్గా ప్లాన్ చేశాను అనమాట. డైలీ అదే విధంగా కూడా తినకూడదు కదా, అందు గురించి ఈ విధంగా ఒక ఆకుకూరతోటి ప్లాన్ చేశాను. బ్రేక్ఫాస్ట్ లైట్గా అరిగిపోయినట్టు స్ప్రౌట్స్ చేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్, చెరొక బాయిల్డ్ ఎగ్ తినేసామండి నేను మా వారు కూడాను. బాగుందా మా సింపుల్ డైట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.